ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు 25 రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు 25 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, రవి, అయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్పై అయితే ఈరోజు హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన క్రమంలో ఈరోజు తీర్పు వెలువడనుంది. దీనిపైన సర్వత్రా అయితే ఉత్కంఠ కూడా రేగుతుందని చెప్పాలి. ఎందుకంటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ల యొక్క 5 ఏళ్ల కాలం పదవీ కాలం అయిపోయిన తర్వాత గత జనవరిలో 2024 జనవరిలోనే అయితే ఈ యొక్క సర్పంచ్ల బాధ్యతలు ముగిసినాయి. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 17 నెలల పాటు అయితే గ్రామాలలో మొత్తం టోటల్గా కూడా సర్పంచులు లేకుండా పోయింది. అయితే గ్రామాల అభివృద్ధికి కూడా నోచుకోలేకపోతున్నాయి. కాబట్టి దానిపైన ఈ యొక్క సర్పంచుల సంఘం ఏదైతే ఉంటుందో సర్పంచుల సంఘం వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మొత్తం టోటల్గా దీనిపైన 6 పిటిషన్లు మొత్తం దాఖలైనాయి. ఆ యొక్క 6 పిటిషన్లను మొత్తం టోటల్గా కూడా హైకోర్టు స్వీకరించిన నేపథ్యంలో ఈ మొత్తం వాదనలు ఇటు ఎన్నికల సంఘం నుండి ఇటు సర్పంచ్ అయితే సంఘాల అధికారులు ఎవరైతే ఉంటారో సర్పంచ్ సంఘాల అధ్యక్షులతో కూడా ఇరు వాదనలు విన్న తర్వాత ఆ తీర్పును మొన్న రిజర్వ్ చేసింది. రిజర్వేషన్ క్రమం లోపల ఈరోజు తీర్పు వెలువడనుంది. కాబట్టి అయితే ప్రభుత్వానికి కూడా హైకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జాప్యం కావడానికి కారణాలు ఏంటి అంటే తగిన కారణాలు కూడా అయితే ఈ యొక్క ఎన్నికల సంఘం తెలిపినట్టు చెప్తుంది. ఈ సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఎంత సమయం పడుతుంది అంటూ కూడా కోర్టు అడిగినట్టు తెలుస్తుంది. కాబట్టి అయితే ఈ ఎన్నికలు నిర్వహించడానికి 25 రోజుల గడువు కావాలి అంటూ కూడా అయితే ప్రభుత్వం ప్రభుత్వం తరపున చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు తీర్పు ఇవ్వబోతుంది. కాబట్టి అయితే ఒకవేళ ఎన్నికల సంఘం ప్రభుత్వం చెప్పిన వాదనలతో ఏకీభవించి 25 రోజుల సమయం ఇస్తుందా, లేదంటే సర్పంచ్ సంఘం ఇంకొక వాదనను గిట్ట వినిపించి అయితే హైకోర్టు ముందు ఒక ప్రపోజల్ కూడా పెట్టింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించని పక్షంలో డైరెక్ట్గా మమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు పదవిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్పంచులుగా డిక్లేర్ చేయాలంటూ కూడా ఆ యొక్క ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో అయితే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అయితే 25 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి